అనమాట. ఇదిగో ఇవి లోతులు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా, ఇది ఇట్లా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనము ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇది మన సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముందు భాగానికి వేసుకొని ఈ హ్యాండ్ కట్ చేసింది ఉంది కదా, ఇది మన రైట్ సైడ్కి ఇట్లా మలుపుకోండి. ఇట్లా మలుపుకోవాలి. చూడండి, మనం కట్ చేసేది ఉంటుంది కదా, ఆ కట్ చేసేది ఇది హ్యాండ్ సైడ్ మలుపుకోవాలి. ఇట్లా ఇట్లా వేసుకోవద్దు, ఫ్రంట్ భాగానికి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మనకి ఇక్కడ క్రాస్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని మనము చూడండి, ఇది వెనుక భాగం కదా, వెనుక భాగంతోనే ముందు భాగం వస్తుంది అనమాట. దాన్ని ఇట్లా క్రాస్గా ఇక్కడ హ్యాండ్ది క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ సైడ్ మనకు ఈ నెక్ ఉంటుందా, నెక్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి, ఇట్లా క్రాస్ అనమాట. ఇగో ఇక్కడ పైన మనకు ఇక్కడ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కొద్దిగా క్లాత్ ఉండేటట్టు చూడండి, ఎందుకంటే ఇక్కడ నెక్ ఇట్లా మనకు వచ్చేస్తుంది అనమాట. దాని గురించి అని మనము కొద్దిగా ఇట్లా జరుపుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ ఉంటుంది. ఇదిగో తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది హ్యాండ్ దగ్గరికి మనకు నెక్ వచ్చేసింది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక 2 ఇంచెస్ మడవండి. 2 ఇంచెస్ అంటే మన 3 ఫింగర్స్ ఉంటాయి కదండి, ఈ 3 ఫింగర్స్ని ఇలా మడిచేయండి. ఇగో 3 ఫింగర్స్ అంతా మడిచేయండి క్లాత్ని. 3 అంటే 2 ఇంచెస్ వస్తుంది. 3 ఫింగర్స్ అంటే 2 ఇంచెస్ వస్తుంది. అట్లా మడిచేయండి. మడిచేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు గీసేయండి. ఇదిగో ఇది ఎట్లుందో మార్కు అట్లే గీసేయండి. ఇది పెట్టేటప్పుడు మీరు కొద్దిగా బయటికి లేకపోతే లోపలికి అని పెట్టకండి. సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లే మొత్తం గీసుకుంటారండి. ఇట్లా ఇట్లా మొత్తం గీసుకుంటూ వచ్చిన తర్వాత ఇంక ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఒక పొడవు లైన్ గీసుకుందాము. ఇట్లా గీసుకున్నాక దీన్ని తీసేయండి, వెనుక భాగాన్ని తీసేయండి. తీసిన తర్వాత ఇది చూడండి, ఇప్పుడు ముందు భాగానికి దీని మీద మనం ముందు భాగం గుర్తులు పెడతాం. అయితే ముందు భాగం గుర్తులు పెట్టేటప్పుడు కాజాది తీసుకోకండి, కాజా ఉన్న సైడ్ తీసుకోకండి, ఉక్సులు ఉన్న సైడే తీసుకోండి. తీసుకొని దాన్ని ఏం చేయండి అంటే ఇదిగో ఇక్కడ 1/2 ఇంచు కుట్లలోకి వదిలేయండి. ఇక్కడ వదిలేసిన తర్వాత దీన్ని ఇక్కడ కూడా మనకు ఈ బయటికి పెట్టొద్దండి, లోపలికే ఉండాలి. ఈ లైన్ లోపలికి ఉంచేసి ఇగో చూడండి, మనకు ఈ హుక్కు దగ్గర గుర్తు పెట్టేటప్పుడు కూడా ఇట్లా 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 కిందికనో లేదంటే ఇట్లా పైకనో ఇట్లా పెట్టొద్దండి. మనకు ఇట్లా ఫ్రీగా ఉండేటట్టు ఎంత వస్తుంది అంతవరకు ఇట్లా మంచిగా కరెక్ట్గా అనుకొని పెట్టాలి. ఇది చూడండి, నేను ఇక్కడ ఉందా, ఈ పైపింగ్ ఉందా, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కుట్లలోకి కొద్దిగా పైకి మార్క్ చేసేస్తున్నా. చూడండి, చేసిన తర్వాత ఇది ఇట్లే ఉంచేసి ఇక్కడ మనకు ఇక్కడ ఇది షేప్ బెల్ట్ కనిపిస్తుంది మనకు, ఇది షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ కంటే 1 ఇంచ్ కిందకి అంటే మనకు 4వ హుక్స్ ఉంటుంది కదా, ఈ 4వ హుక్కు దగ్గరికి ఒక మార్కు పెట్టేయండి. ఇది 4వ హుక్కు. ఇక్కడ మనము ఇగో చూడండి, ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగే స్ట్రైట్గా వచ్చి ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి అంటే మనకు 4వ హుక్స్ దగ్గరికి ఒక మార్కు పెట్టుకోండి. ఇదిగో 4వ హుక్స్ ఒక మార్కు పెట్టేసేయండి, పెట్టేసి తీయండి. తీసిన తర్వాత దీన్ని మనకు ఇక్కడ ఇది అసలు ఇది కుట్లల్లోకి మనకు అయితే దీనికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. గీసుకున్నాక ఇక్కడనే ఇది మూల ఉంటుంది కదా, మూల దగ్గరనే ఇట్లా రౌండ్ చేసేయండి. ఇక్కడ మనకు కొద్దిగా ఇట్లా ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా లోపలికి అనుకొని ఇక్కడికి వచ్చేసరికి సేమ్ చేయండి కొద్దిగా ఇట్లా. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ దగ్గర షేప్ మంచిగా వస్తుంది అనమాట. ఇంక ఇది రౌండ్ మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా గీసేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకు ఇవి టక్స్ ఉంటాయండి, మనకు 4 టక్స్ ఉంటాయి లేదంటే 3 టక్స్ ఉంటాయి. అయితే 4 టక్స్లో ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గర కింద ఉంటుంది కదా, దాని దగ్గర అనమాట ఇట్లా పట్టేసుకోండి. పట్టేసుకొని పైన ఇట్లా పట్టుకోండి. పట్టుకొని చూడండి, ఇట్లా పట్టుకొని ఇదిగో ఇది షోల్డర్ కదా, ఈ షోల్డర్ దగ్గర పెట్టేసి ఇక్కడ కింద ఇదిగో పెట్టేసి ఇక్కడ ఇది గుంజడము, గట్టి గుంజడము లేకపోతే ముడవడము అట్లా చేయొద్దు. మనకి ఎంత ఉంటుందో అంత అట్లా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి.
అయితే ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మనకు ఇది ఎక్కడ పెట్టాలని అర్థం కాదండి. ఇక్కడ పెట్టాలనా లేకపోతే ఇంత దూరమా అని అర్థం కాదు. అట్లా కాకుండా ఈ రెండిటికి సెంటర్ ఉంటుంది కదా, ఈ రెండిటికి సెంటర్ చూసుకొని మార్క్ చేయండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడి వరకు వచ్చింది. అయితే మన కుట్లలోకి కావాలి కాబట్టి కిందికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసిన నేను, ఒక 1/2 ఇంచ్ పెట్టేసిన. ఇప్పుడు తీసేయండి. తీసిన తర్వాత ఈ మూల ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనం కిందికి దింపినాం కదా, ఇట్లా రావాలండి. ఇదిగో ఇట్లా వచ్చేసి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి కలపండి. ఇట్లా అంతే. ఇదిగో ఇది ఇట్లా వచ్చి ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా క్రాస్ రావాలి మనకి. ఇక్కడ క్రాస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చంక దగ్గర ముందు సైడు లోతు అనేది ఉంటుంది మనకు. అయితే ఈ లోతు మనకు ఇక్కడ ఇది ఇట్లా డబ్బా షేపు అనేది ఇట్లా ఉంటుంది కదా, అక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ మూల దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఇట్లా డబ్బా షేప్ లోపలికి వచ్చేసి దాన్ని ఇలా ఇక్కడ మాత్రమే తీయండి. ఇది లాస్ట్ వరకు తీయొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు కుట్లకు వస్తాయి. ఈ కుట్ల వరకు మాత్రమే మనము దీన్ని ఇలా కలిపేసేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఈ మూల తిరిగే వరకు మాత్రమే ఇక్కడ కలపాలి, అంతేగాని ఇది మొత్తం ఇట్లా తీసుకొచ్చి చేయొద్దు. ఓన్లీ ఇక్కడి నుంచి ఈ రౌండ్ షేప్ ఉన్నంత వరకు మాత్రమే మనం కలపాలి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. తీసేయంగా. ఇది ఫ్రంట్ అన్నమాట. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మూల అని ఇక్కడ టక్స్ ముందుది పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా మడిచి ఇక్కడ మనకి ఇక్కడ కుట్లు అనేది ఇట్లా వస్తుంది, క్రాస్గా వస్తుంది. ఇది ఫ్రంట్.